ఒక చిన్న గ్రామం పేరు రామాపురం. అక్కడ ఇద్దరు స్నేహితులు ఉండేవారు, రవి మరియు సురేష్. ఒకరోజు సాయంత్రం వారు చెరువు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సురేష్, నీకు తెలుసా, మన గ్రామం దగ్గర కొత్త పాఠశాల నిర్మించబోతున్నారు అంట. నిజంగానా? అది చాలా మంచి వార్తరా. పిల్లలకు ఇక పట్టణానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అవును, మన చిన్నప్పుడైతే ఎంత కష్టపడ్డామో గుర్తుంది కదా. గుర్తుందిరా. రోజూ 5 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లేవాళ్లం. కాని ఆ కష్టమే మనల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. నిజం. అందుకే నేను ఆ కొత్త పాఠశాలలో పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పాలని అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన రవి. నేను కూడా నీతో కలిసి సహాయం చేస్తాను. ఆ ఇద్దరు స్నేహితులు కలిసి గ్రామంలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్ది నెలల్లో పాఠశాల నిర్మాణం పూర్తయింది. రవి, సురేష్ ఇద్దరూ పిల్లలకు బోధించడం ప్రారంభించారు. వారి కృషి వల్ల గ్రామంలోని పిల్లలు మంచి విద్యను పొందారు. రామాపురం గ్రామం విద్యలో ముందంజలో నిలిచింది. వీరి ఇద్దరిలాగా నిజమైన స్నేహం మరియు మంచి సంకల్పం ఉంటే ఏ గ్రామాన్నైనా అభివృద్ధి చేయవచ్చు.